ఓకే. ఎంతమంది స్ట్రెంత్ కరెక్టా? అంటే ఇంటర్కి 32 మెంబర్స్ సార్. ఇట్లా సెకండ్ వాళ్ళు ఇంటర్ సర్టిఫికేట్ వాళ్ళు 30 ఉన్నారు సార్. మిగతా వాళ్ళంతా ఇలాంటి గ్లాసులు ఎత్తుకోమన్నారు అంటే ఈరోజు మాల్టీ తాగినారు సార్. ఇప్పుడు ఈడలేవా వాష్ చేసుకోను ఈరోజు లేవు సార్. ఇక్కడ ఉన్నాయి వాటర్ రావద్దు. నీళ్ళు అంతా బాగున్నాయమ్మా తాగేదానికి? ఆర్వో ప్లాంట్ ఉందా? కాకపోతే ఈరోజు మోటార్ రిపేర్ వచ్చింది సార్. కాలిపోయి చూస్తా ఇప్పుడు మీరు అబద్ధం చెప్తాను ఇదేం చెప్తున్నారు. ఈరోజు అయితే కాలేదు సార్. ఇంకా వాటర్ రాలేదు కాబట్టి ఈరోజు ఈయన ఎప్పుడు సరుకులు సరుకులు ఎప్పుడు వచ్చినాయి? ఈ సరుకులు ఎప్పుడు వచ్చినాయి? నైట్ వచ్చింది. అది మొన్న వచ్చాయి సార్. ఇది నైట్ వచ్చింది. కొంచెం మంచిగా తెలుసుకోవచ్చు. మనల్ని మీరు 2-3 కేజీలు వేస్ట్ అవుతాయి కదా మీ ఇంట్లో తక్కువ రావా? చెప్పినాను సార్. అట్లా పంపిస్తున్నారు అన్నమాట. ఒక్కరు రిటర్న్ కొట్టాడు ఒకసారి మీకు ఎక్కడ కదా ఇస్తా. ఎప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నారు. ఇంత అధ్వానంగా ఎరగడ ఈ ఎరగడల ఈ ఎరగడలు అంటారమ్మా. ఈ ఎరగడల దేవుడు అంత అధ్వానంగా ఎరగడం ఎనికి తీసుకోవద్దు పిల్లలు కదా. ఏదైనా అయితే అట్లా మీరు తీసుకోవద్దు. నువ్వు ఎలా పడుతావు పిలిపోయింది అంటున్నావు. దాన్ని కాదు దానికి ఉపయోగపడేటట్టు చెప్తున్నాను. ఉపయోగపడేటంటే ఒక ఎరగడగా ఉపయోగపడేది మంచిది. నేను చెప్పేది మంచిది తెలుస్తున్నా. 5 ఇంత హాస్టల్ చూసుకులేదు. మేడం ఎక్కడిందండి తింటారా? నేను పడండి ఎనికి కొట్టే ఏదో చూసుకునేదో లేదు మీరు. కాదు కత్తి 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 ఒకటి ఇదే ఎట్లా తింటారమ్మా? మీరు ఇట్టి వేస్తారు కదా అర్థం చెప్పేట్లా దాంట్లో మంచి ఏదో ఒకటి చూపినా మంచిది ఉండాలి కదా. ఎక్కడ మెయింటైన్ చేస్తావు? నీకు అన్ని తక్కువ వచ్చి నీకు వాడు 10 కేజీలు 10 ఇచ్చాడు కదా. 7 కేజీలు 8 కేజీలు చెడిపోయినట్టు ఎక్కడ ఉండదు. 3 కేజీలు ఎక్కడ చేంజ్ చేస్తారు పిల్లలకు? మీరు ఒక కేజీ నీకు ఇచ్చారా? తీసుకోవద్దు. అవును అదే మీకు కనపడమ్మా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అక్కడ కన్నానే చూపించేది మీరు చూసి ఎందుకు ఇచ్చేది? మా వద్దాయా పిల్లలకు పెట్టాలి. మేము తీసుకోవాలి. నువ్వు నీకే డబ్బులు వస్తాం లేదు కదా. వాడు కరెక్ట్ కదా. గవర్నమెంట్ వాడికి కరెక్ట్ ఎరగడలు ఎవరైనా ఎరగడమ్మా. వంకాయలు చూడి కదా కదా ఈ పదే కదా కరెక్ట్ ఇంకా చేస్తా కదా. ఇంకా ఏది చెప్తా తెలంగాణ ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత జరగదు
ఈ తర్వాత ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు తర్వాత ఎన్ని తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత అంటే డెలివరీ తీసుకున్నాను మీరు ప్రిన్సిపాల్ ఎక్కడ మీరే కాదు కదా ఇంటికి వెళ్ళాలి అంతే ఎవరు ప్రిన్సిపాల్ ఇక ఒకటి దీంట్లో ఓకే ఈ పారే 5 రోజులు పారేషన్ తీసుకొని ఇలా పెట్టి ఇది కదమ్మా మీరే డబ్బు తెల్లలో ఎట్లా మీరు నేర్చుకున్నా ఈ తింటారా ఈ పశువులు తింటారమ్మా పశువులు తింటా పశువులు తింటాయా అవి మార్కెట్లో పక్కన పడే తీసుకొని ఇస్తాను ఈ తింటారా పశువులు తిన్నాయి మీరు మీ వాళ్ళు సప్లై ఎప్పుడు వచ్చినారు మీరు పశువులుగా తినరుమా మీరు సప్లై చేసేటి పశువులుగా తినరు ఉంటాయి క్యారెట్ ఉంది 10 కేజీలు 20 కేజీలు అంటే అర్ధ కేజీ మంచిలు ఎవరన్నా కానీ కాక అంత అధ్వానం ఏంది ఏంటది ఎనగడ్డలలో ఏరుకోరం మంచి ఎనగడ్డలలో మంచి ఏరుకోరం ఉల్లగడ్డ ఒకటి తింటారమ్మా పశువులు ఇచ్చేది క్యారెట్ ఇది పురుగు కాదు ఇది అది తింటారమ్మా మా మీరు చూసుకోవాలా చాలా వస్తున్నది కేజీ మీరు ఎగ్స్ ఎంత ఉండాలి కేజీ వెయిట్ 50 చెక్ చేసుకో ఇది తగ్గడుందే మా వెయిట్ చిన్నదే ఇది తీసుకో ఇది ఇక్కడ ఇది తీసుకో చాలా అద్భుతంగా ఉంది నువ్వు ఇమ్మీడియట్గా ఈరోజు రా టమోటాగా క్యారెట్ నేను మీ చెప్తా మీ ఎస్పీడీకి కమిషన్ చూస్తా ఫోన్స్ పెట్టి చాలా వచ్చు అద్భుతం పెట్టేదా ఎక్కడ క్వాలిటీ ఈరోజు ఏమన్నా ఈరోజు బెల్లం పాలతో వచ్చినావా రేపు టిఫిన్ టిఫిన్ ఏంటి ఇడ్లీ కదా ఇడ్లీ టైం ఏంటి కదా టిఫిన్ టైం ఏంటి చట్నీ చేసిన చట్నీ చట్నీ పోయినా పెట్టాము ఉడకబెడతావా ఇది అన్నం గోధుమపు రసం స్టోర్ ఎక్కడ ఉందమ్మా మీకు దగ్గర అట్లా అంత అమ్మా చెప్పాను సార్ ప్రిన్సిపాల్ నెంబర్ చెప్పు ప్రిన్సిపాల్ నువ్వు మెను బయట పెట్టుకోవాలా ఆడగారు పెట్టాల్సింది సార్ మామూలు ఫ్లెక్స్ అది ఇక్కడ పెట్టు పిల్లలు గారికి ఇచ్చిన హాల్లో అక్కడ తీసుకెళ్ళాము సార్
వర్క్గా ఉంది, నువ్వు చూసుకుంటున్నావు లేదో నాకు అర్థం కాదంటే. మీకు సప్లై చేసిన కూరగాయలు మనుషులు తింటారు, పనుసులు అన్న తింటాయమ్మా. మీరు ఎర్రగడ్డలు క్యారెట్ పసులుగా మీరు సప్లై చేసే పిల్లలకి ఎట్ట పెడతారు అయ్యి? ఎప్పుడన్నా కానీ మా క్యారెట్ నిండి వచ్చినాయి, దాంట్లో క్యారెట్ ఒక టన్ను ఉందా మంచిది. పసులుగా నువ్వు ఎవరు సప్లైరు? మీరే తెచ్చుకున్నారా? వచ్చి అన్న పక్కన పెట్టినా, వచ్చి చెక్ చేయి. అయ్యా మనుషులు తింటారమ్మా. ఎర్రగడ్డలలో మంచిది ఒకటన్ను ఉందా? ఎవరు సప్లై చేసేది మీకు? నేను చెప్పేది ఇప్పుడు క్యారెట్ నిన్న తెచ్చినారు, 10 క్యారెట్ పీసులలో ఒక్క క్యారెట్ అన్న బాగుందా? అన్ని తీసి పెట్టినా, నీ ఫోటోలు పెట్టాలి ఇప్పుడు. అంత అధ్వానంగా సప్లై చేసుకుంటే ఎట్లా? స్కూల్ కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? దాని సప్లైర్ ఎవరు మా సప్లైరు? మీరు తెచ్చుకోవాలి కదా, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, మంచి తెచ్చుకోవాలి కదా. కాల్మా ఎవరన్నా కానీ కదా, మంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. సరిగా లేకపోతే ఎనికి పంపించాలా మళ్ళా? ఇవ్వలేదు మార్కులు. సారీ టు సే. నేను చెప్పేది ఏదన్నా కానీ కాకమ్మా, నీకు గవర్నమెంట్ స్పెసిఫికేషన్ ఏముందో దాని ప్రకారం తీసుకో. గవర్నమెంట్ కాదమ్మా ఇచ్చే కాంట్రాక్ట్ గవర్నమెంట్. నేను చెప్పేది అది కాదమ్మా, నీకు ఎగ్స్ కరెక్ట్గా సైజు ఉండేది తీసుకో. 20 గ్రాములు 30 గ్రాములు ఉంటాయి తీసుకో. ఇప్పుడు నీకు ఈ 38 ఐటమ్స్ ఎప్పుడు సప్లై చేశారు నీకు? ఇప్పుడు ఈ మధ్యన 20 ఐటమ్సా? 20 తారీఖు ఇది సాగునీ సబ్సిడీ మనము మీ మేడం కూర్చోరా, కింద కూర్చుంటావా? చేయలేదా? కూర్చోండి, పెట్టుకోవచ్చు. దీనికి రాసుకోవచ్చు కదా మీరు. అట్లా వస్తుంది. ఇంకా వేరే బిల్డింగ్ కట్టిన కూడా అక్కడే వాష్రూమ్ కట్టేశారు, అది కూడా అక్కడే వెళ్తుంది సార్. అదే ఇప్పుడు పైప్ లైన్ తీసుకున్నారు సార్. అది అయిపోతే టీచర్లు అందరూ ఉన్నారమ్మా మీకు మొత్తం అన్ని దాంట్లో పక్క వెళ్ళారా? పుస్తకాలు అన్నీ వచ్చినాయి మొత్తం? స్టడీ టీచర్ ఉంది నైట్. ఈ టీచర్లో వేరే బయట వాళ్ళు వచ్చారమ్మా? మేము రేపు మార్నింగ్ 9 నుంచి ఈరోజు మార్నింగ్ 9 వరకు ఉంటాం సార్. పోయినసారి ఎంతమంది పాస్ అయినారు 10th క్లాస్? 34 మెంబర్స్. ఎంత అవుట్ ఆఫ్? 94% వచ్చింది సార్. 555 వచ్చినాయి. త్రిబుల్ ఏమైనా వచ్చినా సీట్లు సార్ మీ సీనియర్లకు? ఫ్రెండ్స్ దగ్గరికి రాలే? వచ్చింది, హెల్త్ చేయలేదా? బాగానే ఉందమ్మా, చదువు బాగా చెప్తారా? అన్ని దానిలో కానీనా? బస్ స్మెల్ వస్తుంది, చెప్పడం లేదు మీరు. వాసన వస్తుంది, బాగాలేస్తారు చేయకుండా అడగాలి కదా, మీరు చెప్పడం లేదు. అన్ని బాగున్నాయా? వాసన బాగుందా? మళ్ళీ చెప్పాలి కదా, ఆ విషయం చెప్పలేదు మీరు. ఏ ఊరు ఉన్నారంతా ఇక్కడ? మీది ఎవరు? కూర్చోండి. మీదిమ్మా? మీది కర్నూలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు మొత్తం? మా చేతులది పైకి కొడుమూరు. కొడుమూరు చెప్పింది వరకు కొడుమూరు. మీరిద్దరేనా? ఏ ఊరు మీది? మీదిమా? అనంతపురం వాళ్ళు లేదు, ఒకరు ఇద్దరు ముగ్గురేనా? మీదంతా కడప జిల్లాలేనా? సత్యసాయిలో ఎంతమంది ఉన్నారు? ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5. నిమ్మాలో ఆదివారం వస్తారా? సెకండ్ సార్